కోర్టులో విడాకులు మంజూరైపోయాయి. మంజూరైన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి యాలిమోనీ, నెంబర్ 2 మెయింటెనెన్స్. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ మెయింటెనెన్స్ ఎంతకాలం పాటు భార్యకి ఇవ్వాలి అన్న విషయం మీద రకరకాల అనుమానాలు ఉంటాయి. దీని మీద ప్రతి ఒక్కరికి అనుమానం ఉంటుంది, అది ఇండియాలో ఉన్నా అబ్రాడ్లో ఉన్నా సరే. మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పారండి అడ్వకేట్ గారు, వకీల్ సాబ్ గారు. కానీ ఈ మెయింటెనెన్స్ ఎంతకాలం పాటు నా భార్యకి ఇవ్వాలి అన్న విషయం మీద కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ అన్నది అంటే మీ భార్య జాబ్ చేయకుండా మీ మీద పూర్తిగా డిపెండెన్స్ ఉంటే జీవితాంతం కూడా మీ భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. యాలిమోనీ, నెంబర్ 2 ఇస్ ద మెయింటెనెన్స్. యాలిమోనీ అంటే వన్ టైం సెటిల్మెంట్. మీ భార్యకి ఒక పెద్ద మొత్తంలో ఒకే విడతలుగా కోర్టు ఆర్డర్ ద్వారా మీరు ఇస్తే దాన్ని యాలిమోనీ అంటారు. మెయింటెనెన్స్ అంటే ప్రతి నెల కావచ్చు, ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు మీ భార్యకి ఇచ్చినటువంటి ఆమె యొక్క ఫుడ్, షెల్టర్, క్లాత్ మినిమం అవసరాల కోసం అని చెప్పి కోర్టు నిర్దేశించిన మొత్తాన్ని మీరు నెలసరి వాయిదాలుగా ఇవ్వడాన్ని మెయింటెనెన్స్ అంటారు. ఈ మెయింటెనెన్స్ అన్నది కొన్ని సందర్భాల్లో మాత్రం వర్తించే అవకాశం ఉండదు. ఏ సందర్భాల్లో వర్తించే అవకాశం ఉండదంటే మీ భార్య మీతో విడాకులు పొందిన తర్వాత వేరే మ్యారేజ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీరు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని కోర్టులో ఇమ్మీడియట్గా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తే ఆ రోజు నుంచి కోర్టు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశాన్ని కట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 యాలిమోనీ విషయంలో అంటే మీరు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చారు, మీ భార్య మీ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకుంది, కానీ ఆఫ్టర్ ఈ యాలిమోనీ తీసుకున్న తర్వాత ఆవిడ కొద్ది రోజులు డివోర్స్ కోర్టు ద్వారా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మరలా యాలిమోనీ బ్యాక్ వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా యాలిమోనీ రాదు. సో బీయింగ్ అన్ అడ్వకేట్ గా నేను మీకు ఇచ్చే సూచన అంటే యాలిమోనీ కన్నా మెయింటెనెన్స్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం వర్తమాన సమాజంలో మనం చూసినట్లయితే చాలా చోట్ల డివోర్స్ పొందిన తర్వాత ఆ భార్య రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు నేను 60 to 70% నాకు వచ్చిన కేసుల దృష్ట్యా నేను చెప్తున్నాను. కాబట్టి యాలిమోనీ కన్నా మెయింటెనెన్స్ ని ప్రిఫర్ చేయండి. మెయింటెనెన్స్ వన్స్ మీరు ఇస్తే ఖచ్చితంగా జీవితాంతం ఇవ్వాలని రూల్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మెయింటెనెన్స్ ని కూడా స్టాప్ చేసుకునే అవకాశం ఉంటుంది, అది కోర్టు ఉత్తర్వుల మేరకు. అయితే దీనికి సంబంధించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్కి కింద స్క్రోల్ అవుతుంది మనం కాంటాక్ట్ చేయండి. మీరు ఏదైనా కోర్టు వివాదాలు ఉంటే పరిష్కారం కొరకే కింద స్క్రోల్ అవుతుంది మనం కాంటాక్ట్ చేస్తే మా లీగల్ టీం మీకు సరైన పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి లీగల్ సలహా సంప్రదింపులకి తక్షణం ఈ పేజ్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియో పైన ఈ కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.